జరా నేను చెప్పింది అయితే గుర్తు పెట్టుకో. దండం పెడితే అట్లా చూడకే, నాకు భయం అయితే నీతో నచ్చడం. ఇగో మంచిగా ఉంటా ప్లీజ్. నోడు చెల్లె చెల్లె బావా అన్నా ఏడున్నావురా? ఇప్పుడే వస్తారా అనే? ఇప్పుడే వస్తున్నావురా? మంచిగా ఉన్నావా? అంత మంచి అమ్మకి ఇట్లా మంచిగా ఉన్నారా? ఇప్పుడే వస్తున్నావు వదినా. ఇప్పుడే వస్తాను. దా కూర్చో. ఎటు పోయినరా బావ ఇట్లా? బావ చేను కాడికి పోయిండు, అత్తండు కావచ్చు. చిన్న పాప ఏం చేస్తుంది? అత్తమ్మ చిన్నదాన్ని తీసుకొని ఎవరింటికో వేయింది. మంచిగా ఉంటానావా? మరి ఏమైనా లొల్లిలు అవుతాయా? లొల్లి ఏం లేవు వల్లే, మంచిగానే ఉంటాను. ఇంకా అదే మంచిగా ఉన్నాడు. మంచి లేదు కూర్చోరి. గదేనా మంది చరీతి అది ఎట్లా నీకెందుకే? మంచిగానే ఉంటుంది కానీ మంచిగానే ఉంటానవా? లొలి చేసారు లేక నీ లెక్క లొలి చేస్తా అనుకుంటానమ్మా చెల్లె. వాళ్ళు ఏమన్నా అన్న కూడా పట్టించుకోదు. అబ్బా దండ్రే, ఇప్పుడు నేను ఏమన్నా మంచిగా ఉంటానవా లొల్లిలు అయితానే మరి కొత్త సంవత్సరం అని చెప్పి అడిగినా. మెల్లగా మాట్లాడేది, దండం పెడతావా? మెల్లగా మాట్లాడే దండం పెడతా. నేను ఏమంటున్నా, నేను నీ కళ్ళకు కనబడద్దు, నీది ముందట మాట్లాడద్దు. మరి ఏమిటికి వచ్చినా నేను ఇక మందలి అదేంది ఆడబిడ్డ నాకు మందలు ఇచ్చినా తప్ప అయిపోతాను. మరి బయట ఉంటా మరి సపరేట్గా మాట్లాడరాను. దండం పెడతావు కాదు నీ లెక్క మా సెల్ల కాదు అని దీర్ఘం తిస్తాను. నేను ఇంటికాడ మంచిగా ఉంటారేనా? అబ్బో మంచిగా కొద్దాను మంచిగా కలిగా మొత్తం చూస్తాను నువ్వు ఎట్లుండేది. నల్లి కుట్లు వేసి వేసుకుంటే కొంపలు ముస్తారని అని చెప్పినా అన్న. ఇక మంచి అయ్యో మోనిక తాగే. అన్న అటు ఆడబెట్టది. అమ్మ ఇట్లా ఆడికే వేరారా? ఆడికే వేరు కదే బొడ్రాయి పెడుతుంటాట కదా. గదే నాకు మొన్న చిన్నమ్మ ఫోన్ చేసింది, రావాల బిడ్డ అంటే ఇక నేను కూడా నేను చెప్పిన చూద్దాం అప్పటి వరకు అన్నాడు. అవుగాని మన సంక్రాంతికి రాకపోతే మరి ఇక అత్తమ్మ ఇక్కడ లేదు, ఆమె చిన్న ఆమెను తీసుకొని పోదామని అంటే ఈయన అద్దు ఎందుకు ఇప్పుడు ఆడికి అని చెప్పేసి అన్నాడు. ఇక నేను కూడా ఏమనలేకపోయినా. పది నువ్వు పోయినావా పండగకు? నేనే పోయినా. నువ్వు వస్తావు అని ఆపిండు, ఆపుకుంటూ ఉండు పొద్దుగా ఏమంటే. అవునా? అప్పాలు చేసిరారా? అమ్ముండ అన్నది చేసిన బిడ్డ వదిన కూడా సాయంత్రం దాకున్నది అని. సరే అన్నం వేసుకత. ఎప్పుడు వచ్చి బా? ఇప్పుడు అంత మంచి బాగున్నారా? పిండినా దండం మీద ఎండేసిన చూడుకో. నేను అన్నం వేసుకత్తా, మీరు కూర్చోరు చేయగడకచ్చు. అగో నేను వదిలేని విండు బ్లాక్ షర్ట్ కదా, ఈ షర్ట్ విండింది. ఫంక్షన్ పోతా అని కూడా చెప్పినా కదా. వదినే వదినే ఇప్పుడు మరి బొడ్రాయి ఎత్తారట కదా అన్న, పొత్తి పోయే ముందుకే పోవాలట కదా. గదే మళ్ళీ ఆడి పోయేది అట్నే ఉందంటే లేదు మా చెల్లె రాలే నేను పోతా అంతా ఉంటాను. ఒక్క నిమిషం ఆయన పిలుస్తాడు. ఇప్పుడు మీ చెల్లి ఉన్నాయని ముందుగా నాకు ఇచ్చినావు కదా నీళ్ళు. వదినే ఏమైంది? నేను ఇంకా బ్లాక్ షర్ట్ విండమంటే గిది విండినవేంది? ఇదే అన్నావు కదా. నేను చెప్పింది ఇది కాదు వదినే, నేను అంత మంచి ఫంక్షన్ పోతున్నా, నాకు బ్లాక్ షర్ట్ కావాలని చెప్పేసినా కదా. చైర్ మీద వేసి పిండు వదిన అంటే ఇదే షర్ట్ కావచ్చు అనుకున్నా. ఇది కాదు, మా ఫ్రెండ్స్ మేమందరం బ్లాక్ షర్ట్ వేసుకపోదాం అనుకున్నాం. ఇప్పుడేమో నువ్వు ఇది విండినావు, ఎట్లా వేసుకొని పోవాలి నేను? సరే మరి ఇప్పుడు బ్లాక్ షర్ట్ విండన్నా. ఇప్పుడు వింటే అది ఎక్కడ ఆడుతుంది? అయ్యో నేను ఇదే కావచ్చు అనుకున్నాను అయ్యా, లేకపోతే అదే విండేదాన్ని. సరే ఇప్పుడు దీన్ని అయితే అరేంజ్ చేసి పెట్టు మరి. ఐరన్ చేస్తుంది, నువ్వు కూర్చోపు. బాగున్నావు అత్తమ్మ? బాగున్నారా అవ్వ? మంచిగా ఉందా మీ కోడలు? మంచిగా ఉంది అత్తమ్మ, అందరు మంచిగానే ఉన్నారు. మంచిగా చూసుకుంటారా పిల్లను? పిల్లనైతే మంచిగా చూసుకుంటది, ఏ రంది లేదు ఇప్పటికైతే, ఏ లొల్లి లేదు. పిల్ల కొరకే రంది ఉంది, ఎట్లా చూసుకుంటారో ఏం కట్టను అని. నాకైతే మస్తు బెంగ ఉండే, వీడు మారతాడా చేసుకుంటాడో చేసుకోడో అని అయితే మస్తు రంది ఉండే. ఏదో దేవుని దయ వల్ల చేసుకున్నాడు, మంచిగుంటే అయిపోయాడు. ఇప్పుడు ఇప్పుడు చేసుకున్నందుకైతే మంచిగా దొరికింది అత్తమ్మ, ఏదో నీ దయ వల్ల.
పొల్ల గుణం అయితే మంచిదే. మంచిదే మంచిదే. మమ్మల్ని కూడా మంచిగానే చూసుకుంటది. ఏది గిజ్ చెయ్య అది చెయ్య అవన్నీ ఏదన్నది అయితే అందరిని అర్థం చేసుకుంటది. ఇక ఏవో చిన్నదాన్ని అయితే ఇక కన్న బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటది. జీవ కొరకే రంది ఉండే ఏమో నాకు అదే రంది ఉండే, ఇప్పుడు ఏ రంది లేదు. మంచిగా చూసుకుంటే అయిపోయాయి తీరాలి, మంచిగా ఉంటే అయిపోయాయి. ఇక చిన్నోడు వచ్చిండు, ఇగో బిడ్డ మీద బెంగ పెట్టుకున్నాడు. చూడబుద్ధి అవుతుందంటే ఇక హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండు. నానే అమ్మేది అమ్మా బాగున్నావు అడుగు, అమ్మా మంచిగున్నావా అడుగు, అన్నం తిన్నావా అడుగు. కానీ సరే అత్తమ్మ నేను పోయి వస్తే ఇక చూడక చాలా రోజులే కదా మందలు ఇచ్చిపోదామా అని వచ్చిన. సరే నువ్వు అందరు మంచిగా ఉండరు రా బాబు, మనం మంచిగా చూసుకుంటే వాళ్ళు మంచిగా చూసుకుంటారు. ఏమున్నారా బాగా ఏమి లేదు, మనం మంచిగుంటే వాళ్ళు మంచిగుంటారు. పిల్లకు తెలిసి తెలియక ఏమన్నా అన్న కానీ మనమే ఓర్చుకోవాలి. ఇక అత్తలం ఏం చేసుడు. సరే అత్తమ్మ వాళ్ళకి తెలుస్తుందో తెలియదు, మనమే ఓర్చుకొని ఉంటే అయిపోతుంది. ఇక సరే చూసుకుంటే అయిపోయి అవ్వా. సరే పోయేస్తమ్మా, పోయిరా రా ఇంటి మొహన రా ఒకసారి. సరే రా. సరే ఉప్పు ఏగా వేసుకుంటావే, కొద్దిగా వేసుకో, ఉన్న బీపీ సరిపోతుందని నాకెత్తది. తిను, నీకు ఉప్పు కావాలి కదా. ఇగో అన్న పోసుకోరా. ఉప్పు గంటగానే తింటుంటదా నాకు అర్థం కాదు. కొంతమంది ఉప్పు ఎక్కువనే తింటారు అన్న. ఎక్కువ తింటే బీపీ పెరుగుతుంది, పీకుతుంది ఎప్పుడోసారి హార్ట్ అటాక్ వచ్చి. నేను బీపీ నా ఒట్ల రోగాలతో పోయినట్లేదు, మన్ని చేయబట్టే పోయినట్టున్నా. నేను పోతే నువ్వు పోతావు, నాకు అర్థమైంది. అన్న ఇప్పుడు మరి బట్టలని చదువుకొచ్చుకున్నారా డైరెక్ట్ పోవడానికి? ఇష్టమైంది కాదే, మరి కొంచెం పెరుగు అన్నమేనా నీకోసం చూసిన ఎట పోయింది అన్నాక తింటాను. ఎటువే నువ్వు మరి నేను వచ్చినా నాకు మందు కొనుక్కోవడానికి ఇట్లా వేరే వచ్చాను. కూర ఏమంటున్నావు ఈరోజు? అయ్యో పప్పు వేసిన. నా కోసం ఏదైనా కూర అంటే అయిపోవాలి. నేను వచ్చినప్పటి నుండి పప్పులు చారులు తొక్కులు ఇవే అవుతున్నాయి. భయపడి మందం తిను, తర్వాత ఏమన్నా వండుతా గానీ. ఇప్పుడు నేను తినవాలి, నా కోసం ఏదైనా ఎగ్గన్నా చేసి పెట్టున్నా, బయట దాకా పోయేస్తాను. ఆకలి అవుతుంది అన్నావు కదా, తినిపోరు అది కొంచెం. ఈ పప్పులతో నేను తినా, కొంచెం తినపోయినా బావా. ఇక నేను బయట దాకా పోయేస్తా, మీరు తినోర్రి. నా కోసం వేరే కర్రీ అంటే పెట్టాను, ఎగ్గన్నా ఏమైనా అంటే అయిపోవు కదరా చెల్లి. నచ్చలో చేసి పెట్టాలి. సరే, ఆయనకి పప్పులు అంటే నచ్చే కావచ్చు. మొన్న కూడా కొంచెం కసుక తిన్నాడు వచ్చినప్పటి నుంచి. ఇక చికెన్ తీసుకొద్దాం అనుకున్నా, చికెన్ తేలే. ఈయన పని మీదనే పోతాడు. ఇలా మళ్ళీ సోమవారం తింటున్నాను. తిను అంటే బీరిపోయి ఏం ఆలోచిస్తాను. తిను తిను తిను. ఏమైంది వదినే? ఇంకేంది పెట్టు, అన్నం పెట్టు. అయ్యో కొద్దిగా వేసుకో, పప్పు వేసుకో. పెరుగు వేసుకున్నా కదా. కాదే అంచుకు వేసుకో, దాన్ని మొత్తం ఇట్లా ఇట్లా చీరలు కొనుక్కున్నావు ఆయన? మరి బొడ్రాయి కోతున్నావేమో. మా కొనుక్కున్నా, నాతో పాటు నీకు కూడా 2 చీరలు తీసుకున్నాడు అద్దనంగా. నాకెందుకన్నా పెళ్ళినప్పుడు చీరలు ఉన్నాయి కదా. ఏం కాదురా, ఆడది ఒక్క దినం ఏమైతుంది దానికి. లేవా దీర్వ ఎండు ఉన్నాయి చీరలు. చెల్లె ఇవన్నీ తీపో, చాలా అంట దానికి. అయ్యో నాకు ఒక్కదానికి చాలన్నట్టు నువ్వు వేసుకుంటే మరి వేసుకో. నా పేరు చెప్తాను కాదు, ఎందుకు వేసి పెడతాను వాళ్ళు? సరిపోయింది నాకు. ఎట్లున్నాయి చీరలు అంటే ఎట్లా తింటారు? మంచిగా లేవా? మంచిగా ఉన్నాయి ఆ పిచ్చిది. దీని ముఖానికి నీకు కూరలే అంటారు నీకు ఇంటికాడ. ఎందుకు కొడతావే నాకు అర్థం కాదు. అందుకే ఆ పిల్లగా తింటది. ఒక్క పూటకి సపరేట్ ఉంది. నీకు తింటావు అట్లా పోసుకోండి. నువ్వు కడుక్కోపో. ఇట్లా ఆ ప్లేట్ తీసుకోపో. మా చెల్లె తిందా? తిన్నాక ఇది కూడా తిత్తు. తీయని ఏమైతుంది, ఇంటికి వచ్చినప్పుడు తీస్తే వాయినం లెక్కనే కదా, తీయమంటుంది కదా, తీయని తీయ అని చెప్పిన. గౌరవం అయితే నిజం పుట్టింది. బావురా అన్న, ఎప్పుడు వచ్చిరావా? మొన్ననే వచ్చిన. అంత మంచిదేనా? అంత మంచిదే బావురా. వద్దే ఇవాడ మనవరాలు
ఏ పేరు పెట్టావా? రూపాయలు సంపాయి అన్న ఉన్నారుగా వాళ్ళ అయ్య వాళ్ళ బాబాయ్. ఉండగానే పెట్టగా అమ్మలో పెట్టాలిగా ఇంత తులవా ఎందుకు పెట్టా ఉన్నదంతా దీనికి మరి అంతే ఎవరైనా అంతే. 2 తులాలు పెట్టాలి. ఎటు పోతురా అన్న? చేనులోకి పోతున్నావా? చేనులకు పోతురా? తిన్నరా బుక్కడంతా లేదా? తిన్నాము తినపోతే మాకి వాళ్ళు పెడతారు. ఆ, తిన్నాం. సరే పోతున్నా. సరే బాయ్ బాయ్ చేయి బాయ్ చేయి. బాయ్ బాయ్. బాయ్. రజని ఒకసారి ఇట్రా. ఏంది వదిన గిది మా మరిది ఐరన్ చేయమంటాడు, పోయి ఐరన్ చెప్తా. చేద్దు గాని నిన్న ఒక ముచ్చట అడగన్నా. అడుగు వదిన. నేను ఇట్లా అంటన్నా అని నువ్వేమనుకోకు. అయ్యో చెప్పు వదిన. నిజంగా ఇక్కడ నీ పరిస్థితి చూస్తే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. పెళ్లి కాక ముందుకు నిన్ను బాధ పెట్టిన, ఇక్కడ చూస్తేనేమో నేను కూడా ఒక ఇంటికి కోడలనే కదా అని నిన్ను చూసేసరికి అర్థమైంది. ఏం మనసులో పెట్టుకోకు, నేను ఒక ముచ్చట చెప్తా. చెప్పు వదిన. కాదు నాకు తెలియక అడుగుతున్నా, మీ ఇంట్లో మీ మరిది పెద్దతనం అన్నదా? అన్నదే పెత్తనం అంతా. ఎందుకు మా మరిది ఎందుకు పెత్తనం చూపించండు? కాదు, ఇంటికాడ పల్లెత్తు పని చేయపోతివి, అసోంటిది ఇక్కడ నిన్ను కుక్కను ఆడుకున్నట్టు ఆడుకుంటారు. అప్పుడు అన్న వండి కూర అండి తిందురా మరిది అన్నందుకు కూర నచ్చలే అని పెద్ద మాట అన్నాడు. లేదు వదిన, అయితే ఆయన వచ్చినప్పటి నుంచి చక్కగా కూరలు, పప్పు చారులు, తొక్కులు ఇక గివ్వే అవుతున్నాయి. ఆయనే పప్పు చారులు ఎక్కువ తినడాట. ఇక నేనేమో ఎటేగలేక ఇవాళ సుమారం ఆయే, అందుకోసమే నీసు కూర ఏమండాలని పప్పు వండిన. ఎందుకురా, కూరలన్నీ మంచిగానే ఉన్నాయి. ఆయనే కావాలని చేసినట్టు అనిపిస్తుంది. అన్నకున్న ఆయనకి ఏమన్నా గొడవలైనా ఎప్పుడన్నా? అట్లేం లేదు వదిన, అన్నంటే పానం తీసుకుంటాడు ఆయనే. నా విషయంలో కూడా ఆయన ఎప్పుడు కోపంగా ఉన్నదేం లేదు. ఇక కూర మంచిగా లేకపోయేసరికి ఇక సిటీలో తినుకుంటా పెరిగిన ఆయన కదా, ఎట్లుంటది హోటళ్ళల్లో తినుకుంటా మంచిగా పని చేసుకున్నాడే. ఇంట్లో కూరలు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి కదా. ఏమో నాకు ఆయన చూస్తే అట్లా అనిపించలేదురా. నువ్వు రెండో సంబంధం కిందికి వచ్చినవా అని నిన్నేమన్నా సపరేట్ చూస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకే ఇట్లా చేస్తాండవచ్చు. ఎందుకో నాకు అట్లా అనిపించిందిరా నేను చూసేసరికి. ఎందుకంటే నా ముందు మీ అమ్మతోటి కొట్లాడి, మీ అన్నతోటి కొట్లాడి, నాతోటి కొట్లాడి నా ఇల్లు అని సంబరంగా తిరిగినావు. ఇక్కడనేమో అందరికి సాకిరి చేయాల్సి వస్తుంది. కంత బెదిరింపోయిందిరా ఆయన, నాకు అర్థం కాదు. ఒక్క పూటకు అడ్జస్ట్ చేసుకొని తినచ్చు కదా, ప్లేట్ పట్టుకొని మరీ లేచి వెళ్ళిపోయిండు. అంటే నీ మీద అంత చిలత్తనం ఏముంది? దాసి అంత ఇది వేసి పెడతానవనే కదా. అన్నం కానే కదా, ఆయన ఇంకెక్కడ అట్లా మాట్లాడింది ఏం లేదు కదా. కూర నచ్చలేదు కాబట్టి అట్లా చేసిండు. అట్లా అంటానేమేందిరా, నేను ఇక్కడ ఉండే అన్ని వింటన్నా. గిది ఇస్త్రీ చేసే కర్మ నీకేం అవసరం చెప్పు? వాళ్ళ అమ్మ లేదా? వాళ్ళ అమ్మ మీద చూపెట్టుకోవాలి, అన్న భార్య మీద గంత చెల్లత్తనం ఏముంది? వాళ్ళమ్మ అంటే ఉన్నది వదిన. ఇక నేనే కదా ఇంట్లో అన్ని పనులు చేసేది. వదిన అంటే ఇక అమ్మ లెక్కనే అదే కదా అన్న ఉద్దేశంతోనే ఆయన చెప్పినట్టున్నాడు. ఆయన వచ్చినప్పటి నుంచి వాళ్ళ అమ్మ బట్టలు విండినా కూడా గుండీలు పోతాయి, అమ్మ నువ్వు విండకే అని నేనే విండుకుంటా అన్నాడు. నేను ఉండగా ఆయన ఎందుకు విండుకున్నాడు అని నేనే నీ విండుతుంది పవన్, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు అట్లా అంటే ఇట్లా నువ్వు ఇట్లా విండుతావా అని అట్లా చేసినట్టున్నారు ఈ స్త్రీలు. ఆ అన్నం కూరలు అండు చిన్న పిల్లవి మా ఇంట్లో, నువ్వు మా చేతుల మీద పెరిగినావు. అసలు దాని ఇక్కడ పని చేస్తంటే నాకు మస్తు బాధ అనిపిస్తుందమ్మా. మనోళ్ళే కదా వదిన, మనోళ్ళ పని మనం చేసుకోవడంలా తప్పేముంది? ఆయనే చేసినప్పుడు ఈయన కూడా చేస్తూ తప్పేం లేదు కదా. ఇంకెన్ని రోజులు చేస్తా? మా అంటే మా మరిదికి పెళ్ళయ్యేంత వరకు దాకా చేస్తా, అంతే కదా. గిదే నీ మంచితనం అంటే. ఎన్ని రోజులు చేస్తాను అనుకుంటానేవేంది? ఇప్పటిదాకా చూడు, అప్పుడేమో పప్పు గురించి కొట్లాడిండు, తర్వాత బట్టలు విండు అన్నాడు, తర్వాత ఇస్త్రీ చేయమన్నాడు. రేపు పెళ్ళం వచ్చినాక కూడా నా పెళ్ళానికి సాకరీ చేయమంటే నువ్వు చేస్తావా? నువ్వు ఎంతైనా రెండో పెళ్లి కదా అని వచ్చిన పెళ్ళానికి కూడా అలసైపోతుంది. అన్నిటినీ మంచితనంగా తీసుకొని ఉండకు. ఆయన చూస్తే అంత మంచితనం ఏం కనబడతలేదు. కొద్దిగా ఆలోచించుకొని చెయ్యి. అన్నిటినీ ఈజీగా తీసుకుంటే అయినా నువ్వు అన్నకు సాకిరీ చేయాలి కానీ ఇంటింటి రాజులకు కాదు. అర్థం చేసుకొని మెగులు. అదేం లేదు వదిన, ఇక అందరితో పాటు ఆయనకు చేస్తున్నది తప్పించి ఆయన కోసం నేనేం ఎక్కువ పనేం చేసి పెడతలేను. ఆయన పిల్లం వచ్చినాక నన్ను ఎందుకు గట్లా చేస్తాడు? చేసిన కొద్దికి ఏపించుకుంటారు. ఇప్పుడు ఏర్పడతలేదా? అప్పటి నుంచి పిల్ల నువ్వు లేకుంటే లేదంటున్నావు, నువ్వే స్నానం చేపిస్తున్నావు, నువ్వే తినబెడతాన్నావు. అంతా నువ్వేనా చూసుకునేది? వాళ్ళ బాపమ్మ లేదా? వాళ్ళు చూసుకోరా?
రేపు నీకు పుట్టే పిల్లలకు వాళ్ళు చూసుకుంటారు అనుకుంటానవా? కొద్దిగా ఆలోచించుకొని చెయ్యి. ఇవ్వో ఇది ఇస్త్రీ ఎత్తా అని చెప్పినగా, ఇప్పటికైతే వేయిపో. మళ్ళా మనసులో పెట్టుకుంటాడు, ఆయన చూస్తే అంత మంచోళ్ళ లెక్క కనిపిస్తలేదు. జరా జాగ్రత్త అమ్మా. సరే వదిన, ఇది ఐరన్ చెప్తా. ఇవ్వో ఏమైంది బావా? ఏమో గరం గరం ఉన్నావు. గరం ఏం లేదు బావా, ఫ్రెండ్ వాళ్ళది ఒకటి ఫంక్షన్ ఉండే, వదిలేని ఒక షర్ట్ వండమంటే ఇంకో షర్ట్ వెండింది. అయ్యో మర్చిపోయినట్టుంది. ఇంట్లో అన్ని పనులు ఒక్కతే చూసుకుంటుంది కదా. సరే కానీ మీరు తిన్నారా? తిన్నాం. అన్న రాలే మరి పొద్దున్న నుండి? అన్న రాలే, తినంగా ఫోన్ చేస్తే మీరైతే తినురు, నీ వచ్చరకు టైం పడదా అన్నారు. సరే మరి అన్న వచ్చి మనం బయటకు పోయేద్దాం రావు. అబ్బా నేను రాను బావా. ఏం కదా, ఇలా సోమవారం బావా. నువ్వే తినకపోతే కొద్దిగా తింటే అయిపోగా. నాకు కూర తినబుద్ధి కాదు కానీ ఆ ఫంక్షన్ లో తింటా. సరేగా నువ్వు ఇప్పుడు అన్న వచ్చేదాకా ఉంటావా? ఉంటా బావా, అన్న వచ్చినాక అన్నని కలిసే పోతా. సరే మరి నేను పోయేస్తా. సరే మరి మేము పోతాం. సరే బావా. అగో ఈయన్నే ఉందిగా. పెద్దమ్మా చెప్పురా బిడ్డ. ఏం చెప్తాను? ఇగో మిరపకాయలు లేవురా ఇంట్లో, అందుకనే తెంపుతున్నా. అవునా? తిన్నవారా? తిన్నా. ఇక నీ మనవరాలు మొత్తం నీ దగ్గరనే ఉంటుంది కదా? నా దగ్గరనే ఉంటదిరా. ఇక నీ చిన్నప్పటి నుంచి ఇక నా దగ్గరనే ఉంటుంది కదా. బాగానే అలవాటు అయింది, మంచిగా వండుకుంటుంది, మంచిగా తింటుంది. మా ఆడబిడ్డ మంచిగా చూసుకుంటుందా మరి? మంచిగానే చూసుకుంటుందిరా అందరినీ, నన్ను గాని పుచ్చిని గాని. ఇక జరి ఇప్పుడు ఇక అందరితో మంచిగా మాట్లాడుకుంటా మంచిగా చూసుకుంటుంది. అవునా? అయినా ఎందుకురా గట్లా అడుగుతున్నావు? ఏం లేదు పెద్దమ్మా, ఇక కొత్త కొత్త కదా, మంచిగా ఉంటుందా మంచిగా ఉంటలేదా? మరి ఇంటికాడనైతే అవ్వ మీద బువ్వ, అన్న మీద వదిన మీద ఉండేది కదా. మరి ఇక్కడ పనులు తెలుస్తానయా తెలుస్తలేవా అని అడిగినాక అంతే. మంచిగానే చేస్తుందిరా ఈడ. సరే పెద్దమ్మ మరి జాగ్రత్త. సరేరా పాప జాగ్రత్త మరి ముందుగా. సరేనా? పోయేస్తాం మరి మేము ఇక. అవు బిడ్డ, రేపు పోకపోయారు? లేదు పెద్దమ్మ, మా చిన్నత్తళ్ళు బొడ్రాయి పెట్టుకుంటారు. మొన్న మీకు చెప్పిర్రు కదా, మీకు తీరుతుందో తీరదో అని అన్న చెప్పిండట. ఇక మేము ఎట్లాగో మొన్ననే పోయింది మా అత్త, ఇక అలా చెల్లింటి మీద పడది నీకి. ఇక మమ్మల్ని ఫోన్ చేస్తారు, పోకపోతే మంచిగా ఉండదు కదా. గట్లా. మీరు ఎప్పుడు పోతుండ్రా? ఇక మేము ఇట్లకెళ్ళి ఇటు వాళ్ళింటికే పోతున్నాం, బ్యాగ్ కూడా తెచ్చుకున్నాం. పోతాన్నా మరి, జాగ్రత్త, మంచిగా చెప్తానా మరి పెద్దమ్మ. సరేరా, నిమ్మలంగా పోర్రి. ఉండు నేను కూడా వస్తున్నా. తిన్నరా? తిన్నా బావా, అప్పుడు నీకు ఫోన్ చేసినప్పుడే తిన్నా. ఇక నువ్వు వచ్చే వరకు లేట్ అవుతా అన్నాక తిన్నాం. చిన్న బాగా కలిసిండు, ఆగమాగం పోయిండు. పెళ్లి ఫంక్షన్ పోతున్నాడు కదా. అవన్నీ అత్తమ్మలో బొడ్ర పెట్టుకుని చెప్పిరట కదా. చెప్పిరట కానీ పోతురా మీరు ఇప్పుడు? పోదాం, నీకు నువ్వు అత్త మరి అందరం కలిసి పోదాం అన్నట్టు ఆయన. నేను నాకు ఈడ వీలవుతుంది. రారాదు ఇక, రేపు ఒక్కరోజు కదా, ఎల్లుండే కదా. మళ్ళీ రేపు పొత్తు పోతే మనం పోరాదు రారాదు. ఏం కాదు కానీ నాకు వీలుగా ఇక్కడ అమ్మ ఉంటది, అలా చేనులో పోవాలి అటు ఇటు. మరి చెల్లెని ఒక్కదాన్ని తోలు, చెల్లెని తీసుకోపోతా, నువ్వు ఎల్లుండి రారాదు మెల్లగా. చెల్లెని తీసుకోతే చిన్నది ఉంది, అమ్మకు ఒక్కదానికి కాదుద్దా ఆగది. చెల్లెని బుజ్జిని ఎత్తుకుని వస్తుంది. ఇప్పుడు నేను ఒక్కనే అయినా అనుకో, అందరు మళ్ళీ చెల్లేది చెల్లేదని నన్ను అడుగుతారు. ఇక చూస్తాం ఆనాడు చూసి, ఆడ పొద్దుగాల ఇట్లా చూస్తుంది చూసి మరి వీలవుతుందా కాదా చూసి మరి చూస్తాం ఆనాడు. సరే బాబు, మరి మేము పోతాం. మరి మౌనిక కాదు ఎల్లుండి అంటారు, మరి రేపు పోరాదా? రేపు గది పొత్తు పోతే ఏమైనా పని ఉంటే అదొకటి ఒకటి సగబెట్టచ్చు కదా. ఎందుకు తీపిచ్చి మౌనిక పిలువు చెల్లె, పోతాం, పొద్దు పోతుంది. అదే అటుపోతే ఇక మన ఇప్పుడు నేను ఇన్నే ఉండి బుజ్జి ఇన్నే ఉండి చెల్లె అందరం ఇన్నే ఉంటే మళ్ళీ ఆడ పనులు ఎక్కడెక్కడనే ఉన్నాయి. దా పోదామా? పోదామా? ఏం చెల్లి ఏం పోతారా? మొన్న వేయింది మీ అమ్మ మీ చిన్నప్పటి ఇంటికి, ఇక మమ్మల్ని కూడా ఫోన్ చేసి రారి రారి రారి. ఎవరం పోకుండా ఒక్కతే ఎట్లా వేసుకుంటాయి పని అట్లా. సరే బాబు, పోయేస్తాం మరి. ఇక బ్యాగ్ తీసుకో. ఎంతసేపు పోతాం? అన్న పోతాను. పోతాం బాబు, పోతాం పోతాం. అత్తమ్మా మేము పోయా
పోయేస్తావు ఇక సరే బిడ్డ చెల్లెని తోలు అంటే పనున్నా అంటాడు ఇక. చెల్లెని తోలుకోవద్దా ఇక చిన్నది ఒక్క తాగదు కదా రజన. మరి బుధవారం నాడు అందరు కలిసి రాత్రి మరి. సరే ఎల్లుండి ఇద్దరిని తోలిస్తాను. నువ్వు కూడా రాయి, నువ్వు ఒక్కదాని ఏం చెప్తావు? చూస్తా తీ బిడ్డ. సరే పెద్దమ్మ మరి పోతన్నా, జాగ్రత్త. పోయినాక ఫోన్ చేయాలి. పోతున్నామన్నా, జాగ్రత్త. పలగొట్టద్దు. నేను చెప్పింది సరే బా. నేను చెప్పింది విన్నావు కదా, ఆలోచించుకొని మెగులుకో. అందరికి సాకిరి చేయకు, అర్థమైందా? ముఖమంతా చిన్నగైంది, వీళ్ళందరి కాళ్ళ దగ్గర మిగులుతున్నవచ్చు. నాకైతే ఇదే బాధ అనిపిస్తుంది. సరేనా? చేద్దాం, మంచిగా చూసుకొని మెగులు. ఎల్లుండి వస్తాను. పోయినాక ఫోన్ చేయాలి. అన్న పైలం రా. సరే. ఇన్ని రోజులు మా వదిన నన్ను ఒక మనిషిగా కూడా చూసింది లేదు. కానీ ఇవాళ నేను పడే కష్టం చూసి ఆమె కూడా ఒక ఇంటి కోడలే కాబట్టి ఒక కోడలిగా నా బాధని అర్థం చేసుకొని ఇవాళ నాకు ఇంత మంచి మాటలు చెప్పింది. అసలు ఇట్లా మాట్లాడింది మా వదినేనా అని నాకు అసలే నమ్మబుద్ధి ఎత్తలేదు. మా వదిన అన్నది కూడా కరెక్ట్ అయినా వీళ్ళందరికీ నేను సాకిరీ చేస్తున్నానా? ఏదేమైనా మా వదిన నాకు ఏ టైంలో ఏం చెప్పాలనో ఆ టైంలో చెప్పి నిజంగా ఆమె వదినమ్మ అనిపించుకుంది. నేనే చాలా తప్పుగా అనుకునేదాన్ని ఇన్ని రోజులు.